ఐపీఎల్ 2024 31వ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ రెండు జట్లు అయితే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీమ్స్. దీంతో ఖచ్చితంగా ఈ టూ టీమ్స్ మధ్య మనమైతే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే అసలు ఈ రెండు జట్లు ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఎవరికి పై చేయి ఉంది, మెయిన్లో ఒక కేకేఆర్ బౌలర్కి మంచి ఫామ్లో ఉన్న ఆర్ఆర్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంది. సో బౌలర్ ఎవరు, ఆ రికార్డు ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ఫిల్ సాల్ట్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లేలో ఉన్న ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ సాల్ట్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్లో చాలా మంచి రికార్డు ఉంది. ఆడిన 2 మ్యాచెస్లో కూడా 50s కొట్టాడు. సో ఆర్ఆర్ టీమ్ సాల్ట్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ ఇచ్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ వెపన్ ట్రెంట్ బోల్ట్. అతనైతే ఏడాది పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. పైగా సాల్ట్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే బౌల్ట్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్. దీంతో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్ చూడొచ్చు. బట్ ఎన్ని వరకు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా T20 ఫార్మేట్లో బ్యాటిల్ పడలేదు. బట్ ది ఫస్ట్ టైం జరగబోతుంది. ఇన్ఫాక్ట్ ట్రెంట్ బోల్ట్ సాల్ట్తో పాటు సునీల్ నారాయణ వికెట్ కూడా త్వరగా తీయాలి. పాస్ట్లో అతను ప్రీవియస్గా 2 times అవుట్ చేశాడు. సో ఫస్ట్ సిరీస్ మ్యాచ్లో అయితే ట్రెంట్ బోల్ట్కు మరి కేకేఆర్ ఓపెనర్స్కి మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 4 రియాన్ పరాగ్ వర్సెస్ సునీల్ నారాయణ. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో అతను మిడిల్ ఓవర్స్లో సునీల్ నారాయణ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. పైగా ప్రెసెంట్ నారాయణ చూసుకుంటే చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి రియాన్ పరాగ్ మీద అప్పర్ హ్యాండ్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ 3 innings తలపడితే 10 balls వేసిన అతను 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో పరాగ్ను ఒకసారి అవుట్ చేశాడు. సో పాస్ట్లో అయితే సునీల్ నారాయణ రియాన్ పరాగ్ను డామినేట్ చేశాడు. బట్ ప్రెసెంట్ ఆన్ గోయింగ్ సీజన్లో ఇద్దరు ఫామ్ చాలా బాగుంది కాబట్టి మనమైతే ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 3 రింకు సింగ్ వర్సెస్ యజ్వేంద్ర చాహల్. ఇది కూడా ఈ మ్యాచ్లో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ ఐపీఎల్ 2024లో చాహల్ పర్పుల్ క్యాప్ హోల్డర్. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఆర్ఆర్ టీంకి వికెట్లు అందిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో చాహల్ కేకేఆర్ టీంలో ఉన్న బిగ్ పవర్ హిట్టర్స్ ఆపాలి. మెయిన్లీ రింకు సింగ్ లాంటి ప్లేయర్ ఆ టీంకి ఒక పెద్ద డేంజర్. సో ఇప్పటివరకు చూసుకుంటే చాహల్కైతే రింకు మీద కాస్త మెరుగైన రికార్డే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు 2 innings తలపడితే 12 balls వేసిన అతను 14 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో రింకు సింగ్ను ఒకసారి అవుట్ చేశాడు. బట్ అతనితో పాటు ఈ మ్యాచ్లో అతను శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ను కూడా ఆపాలి. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్కు చాలా మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరి ఆర్ఆర్ స్పిన్నర్స్ మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 సంజు శాంసన్ వర్సెస్ సునీల్ నారాయణ. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఆర్ఆర్ టీంలో ది మోస్ట్ ఇంపాక్టబుల్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్. ప్రతి మ్యాచ్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ఎనిమిది మ్యాచ్లో శాంసన్ చూసుకుంటే సునీల్ నారాయణ లాంటి ఒక డేంజరస్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ సునీల్ నారాయణకి సంజు శాంసన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 13 innings తలపడితే 82 balls వేసిన అతను కేవలం 66 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఆర్ఆర్ కెప్టెన్ 3 times అవుట్ చేశాడు. సో యావరేజ్ ప్రకారం చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న శాంసన్కి అయితే నారాయణ మీద అస్సలు మంచి రికార్డు లేదు. అలాగే మనం ముందు చెప్పుకున్నట్టు రెయిన్ పరాగ్ కూడా నారాయణ మీద స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్లో ఇన్ఫామ్లోని ఇద్దరు ఆర్ఆర్ బ్యాట్స్మెన్కు బిగ్గెస్ట్ థ్రెట్ సునీల్ నారాయణ. అతను కనుక జాగ్రత్తగా కౌంటర్ చేయగలిగితే మిగతా బౌలర్స్ మీద వీళ్ళిద్దరికీ చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి మరి ఆర్ఆర్ ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ నారాయణ థ్రెట్ని ఎలా క్రాస్ చేస్తారనేది. నెంబర్ 1 ఆండ్రే రసెల్ వర్సెస్ అవేష్ ఖాన్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ ఈ సీజన్లో రసెల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో రసెల్ని అడ్డుకునేందుకు ఆర్ఆర్ టీం దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ అవేష్ ఖాన్. అతనికి చూసుకుంటే ప్రీవియస్గా రసెల్ మీద కాస్త మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 4 innings తలపడితే 24 balls వేసిన అతను 35 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రసెల్ని 2 times అవుట్ చేశాడు. సో ఆన్ గోయింగ్ సీజన్లో అయితే అవేష్ ఖాన్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో సందీప్ శర్మ లేని లోటు కనబడనివ్వకుండా చేస్తున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో రసెల్ని ఎలా అడ్డుకుంటాడు అనేది. ఇక వీటితో పాటు ఈ మ్యాచ్ పవర్ ప్లేలో మనం యశస్వి జైస్వాల్ మరి మిచెల్ స్టార్క్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్ తమ రెస్పెక్టివ్ టీమ్స్ తరపున లాస్ట్ మ్యాచ్లో బాగా రాణించారు. సో ఫర్ ది ఫస్ట్ టైం యంగ్స్టర్ మరియు సూపర్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ మధ్య ఒక అద్భుతమైన బ్యాటిల్ ఉండబోతుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఈ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.